Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ T20 సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ మనుకా ఓవల్ క్యాన్బెరాలో జరగబోతుంది. ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా బైలేటరల్ సిరీస్ అంటే గెలిపోవటం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రిపరేషన్ వైజ్ రెండు టీమ్స్కి చాలా ముఖ్యం. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు, కొద్ది నెలల దూరంలోనే ఉంది. అది ఇండియాలో జరగబోతుంది, ఇండియా శ్రీలంకలో. బట్ స్టిల్ పిచెస్ డిఫరెంట్ అయినా ఏమైనా సరే ఈ రెండు టీమ్స్ డెఫినెట్లీ ఫేవరెట్స్గా ముందు వరుసలో ఉంటాయి. ఆ రెండు టీమ్స్కి ఉన్న బ్యాటింగ్ ఫైర్ పవర్, బౌలింగ్లో ఉన్న టాలెంట్ చూస్తే ఈ రెండు టీమ్స్కి ఖచ్చితంగా విజయ అవకాశాలు మిగతా టీమ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు ముందంజలో ఉంటారు ఈ సిరీస్లో అనేది ఒక సైకలాజికల్గా చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. గమ్మత్ ఏంటంటే ఆస్ట్రేలియా గత కొన్ని దశాబ్దాలుగా అన్ని ఫార్మాట్స్లో చాలా చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఇండియాకి ఐసీసీ ట్రాఫీస్ రావట్లేదు, అన్నింటిలో బాగానే ఆడుతున్నాం, బైలేటరల్ బాగా ఆడుతున్నాం. అలాగే ఆస్ట్రేలియాకి కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే T20 వరల్డ్ కప్ వాళ్ళు ఒక్కసారి గెలిచారు. ఇంతవరకు 9 T20 వరల్డ్ కప్స్ జరిగితే దే వన్ ఓన్లీ 1 T20 వరల్డ్ కప్ ఇన్ 2021. ఇంకోసారి ఫైనల్కి వచ్చారు, అంటే ఒకసారి రన్నరప్, ఒకసారి ఫైనల్. 9 ఎడిషన్స్లో 2 సార్లు మాత్రమే వాళ్ళు ఫైనల్ వరకు వచ్చారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. వన్డే వరల్డ్ కప్ వరుసగా గెలుస్తారు వాళ్ళు. వన్డే వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎవరికి లేని విజయాలు ఉన్నాయి. ఈవెన్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఇంతవరకు 3 జరిగితే దాంట్లో ఒకటి ఆల్రెడీ గెలుచుకున్నారు, ఒకటి ఫైనల్కి వెళ్ళారు. సో వాళ్ళకి T20 వరల్డ్ కప్లో అంత మంచి రికార్డ్ లేదు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన బోల్డ్ అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇండియా, ఆఫ్ కోర్స్ ఇండియా ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. ఇండియా ఇటీవల కాలంలో 2023 ఆగస్టులోనే ఎప్పుడో మనం లాస్ట్ T20 సిరీస్ ఒకటి ఓడిపోయాం, ఐ థింక్ అగేన్స్ట్ వెస్టిండీస్. ఆ తర్వాత మనం T20 వరల్డ్ కప్ గెలిచాం, ఏషియా కప్ గెలిచాం, 2 T20 ఫార్మాట్స్ ప్లస్ 5-6 బైలేటరల్ సిరీస్ గెలిచాం. సో ఇండియా అన్బీటన్గా ఉంది, ఒక సిరీస్ డ్రా అయింది. సో ఇండియా 2023 నుంచి 2 ఏళ్ల నుంచి T20స్లో మ్యాచ్లు ఓడిపోయినా సిరీస్లు కప్లు గెలుస్తూనే ఉంది, అన్బీటన్గా ఉంది. సో రెండు టీమ్స్ మధ్య, రెండు బ్యాటింగ్ దిగ్గజాల మధ్య చాలా హోరాహోరీ బాహాబాహి ఫైట్ ఉండబోతుంది ఈ సిరీస్లో. 5 మ్యాచ్ల సిరీస్ కాబట్టి లెందీ సిరీస్. డెఫినెట్గా లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ కెన్ బి సీన్. ఎందుకంటే మీరు బ్యాటింగ్ లైనప్ చూడండి రెండు టీమ్స్ది. ఇండియన్ టీంలో మీకు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్ ఇలాంటి బ్రహ్మాండమైన బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఇంకా ఆస్ట్రేలియా చూసుకుంటే అక్కడ ట్రావిస్ హెడ్, వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, జాష్ ఇంగ్లీష్, జాష్ ఫిలిప్, ఇలాగ వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది, స్టాయినస్. సో ఇది ఖచ్చితంగా బ్యాటింగ్ సంబంధించి రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్. బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, బౌలింగ్లో కూడా ఏం తీసిపో, కానీ బ్యాటింగ్లో ఫైర్ పవర్ మాత్రం చూస్తుంటే ఈ సిరీస్లో చాలా చాలా బిగ్ హిట్స్ అండ్ బ్యాట్స్మెన్ ఎవరు డామినేట్ చేస్తారో వాళ్ళకే విజయావకాశాలు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇండియన్ టీమ్ 11 గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఎవరిని ఆడిస్తారనేది నాకు డౌట్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికాలో హీ వాజ్ ఎ బిగ్ సక్సెస్. సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి బౌన్సీ ట్రాక్స్ మీద అతను రాణించాడు. మరి వరుణ్ని ప్రిఫర్ చేస్తారా, కుల్దీప్ యాదవ్కి లాంగ్ రన్ ఇవ్వాలి నన్ను అడిగితే. కుల్దీప్ ఇద్దరిలో ఒకరే ఆడే అవకాశం కనిపిస్తుంది, ఇద్దరు ఆడే అవకాశం కనపడలేదు. ఎందుకంటే అక్షర్ పటేల్ విల్ బి ది అనదర్ స్పిన్నర్. మరి ముగ్గురు స్పిన్నర్స్ ఆడిస్తే వాషింగ్టన్ ఆడిస్తారు, లేకపోతే మీకు బ్యాటింగ్ వీక్ అవుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండాలి అంటే యూ కెనాట్ హ్యావ్ 2 ఫాస్ట్ బౌలర్స్ హూ ఆర్ నాట్ వెరీ గుడ్ విత్ ద బ్యాట్ అండ్ 2 స్పిన్నర్స్ హూ ఆర్ నాట్ వెరీ గుడ్ విత్ ద బ్యాట్. అంటే మీరు బుమ్రా, హర్షదీప్ ఆడించి కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు నలుగురిని ఆడిస్తే మీకు టైలెండర్స్ 4 అయిపోతారు, బ్యాటింగ్లో డెప్త్ ఉండదు. అలా కాకుండా వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే మీరు థర్డ్ స్పిన్నర్గా మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యకుమార్ కూడా ప్రెస్ మీట్లో బిఫోర్ ద మ్యాచ్ అతను ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, మేము ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా మా టెంప్లెట్ ఒకే రకంగా ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో కూడా 3 స్పిన్నర్స్తో వెళ్ళాము. సౌత్ ఆఫ్రికాలో బౌన్స్ ట్రాక్స్ మీద కూడా ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగామని ఒక హింట్ ఇచ్చాడు. సో ఆ రకంగా చూసుకుంటే దే మైట్ ప్లే జస్ట్ బుమ్రా అండ్ హర్షదీప్ విత్ శివం దుబే యాజ్ ది థర్డ్ సీమర్. అలాంటి నేపథ్యంలో దే మైట్ హ్యావ్ వాషింగ్టన్ సుందర్
యాజ్ ఎన్ ఆల్రౌండర్. వాషింగ్టన్, అక్షర్ ఇద్దరు ఉండే అవకాశం ఉంది నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. అలాంటప్పుడు నితీష్ రెడ్డి టీంలో ఉండడు. లేదు నితీష్ రెడ్డి టీంలో పెట్టుకుని, నితీష్ రెడ్డి ఫిట్నెస్ విషయంలో కొంత డౌట్ ఉంది. అది కూడా సూర్యకుమార్ ఏం చెప్పాడు, నో ఈజ్ ఫైన్ అని చెప్పాడు. థర్డ్ మ్యాచ్ అతనికి క్వార్టర్షిప్ ఇంజరీతో ఆడలేదు వన్డే సిరీస్లో, బట్ అతను ఫిట్టే ఉన్నాడని చెప్పాడు. కాబట్టి మరి నితీష్ రెడ్డిని ఆడిస్తారా లేకపోతే హర్షిత్ రాణాని ఆడిస్తారా అనేది చూడాలి. అదొక కాంబినేషన్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. అలా కాకుండా నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే 3 స్పిన్నర్స్, 2 పేసర్స్, థర్డ్ సీమర్ శుభం దుబే, అలాంటి ఒక లైనప్ ఉండే అవకాశం ఉంది. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ అయితే ఉంటుంది. అది గౌతమ్ గంభీర్ టెంప్లెట్, అది మనం మార్చే అవకాశం లేదు. ఒకవేళ అలా కాదు, మనకి థర్డ్ పేసర్ కావాలి హర్షిత్ రాణా అనుకుంటే అతను ఉంటాడు. ఎందుకంటే పిచ్ ఇక్కడ జనరల్గా చూస్తే మనుకా ఓవల్ ఇస్ అ బిగ్గర్ గ్రౌండ్. ఆస్ట్రేలియాలో పెద్ద గ్రౌండ్స్ అంటే ఇది కూడా ఇంకా పెద్ద గ్రౌండ్, ఇది చాలా లార్జ్ గ్రౌండ్. ఇది ఇక్కడ స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. 6లు కొట్టడం అంత ఈజీ కాదు. ఈ గ్రౌండ్లో మరి థర్డ్ స్పిన్నర్ని ఆడిస్తారేమో చూడాలి. ఆస్ట్రేలియన్ టీంలో అయితే ఎక్కువ స్పిన్నర్స్ లేరు, వాళ్ళు ఒకే ఒక స్పెషల్ స్పిన్నర్తో బరిలో దిగుతున్నారు. బట్ ఇండియా ఐ థింక్ మైట్ ప్లే ది థర్డ్ స్పిన్నర్. అది డౌటే. నన్ను అడిగితే దే మైట్ గో విత్ శివం దూబే అండ్ నితీష్ రెడ్డి అట్ నెంబర్ 8. అదే కాంబినేషన్ వెళ్ళచ్చు. లేదంటే శివం దూబేని 4th సీమర్గా పెట్టుకుని హర్షిత్ రాణా యాజ్ థర్డ్ సీమర్ అట్ నెంబర్ 8, బికాజ్ హర్షిత్ రాణా కెన్ హిట్ సమ్ బౌండరీస్ అన్న దృష్టితో వెళ్ళే అవకాశం. మరి కుల్దీప్ ఆర్ వరుణ్ చక్రవర్తి విషయంలో కూడా డౌట్ ఉంది. ఇద్దరిలో ఒకరే ఆడే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇద్దరు ఆడితే చాలా బాగుంటుంది, ఇద్దరు ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ కుడ్ ప్లే. ఆస్ట్రేలియాకి మ్యాక్స్వెల్ లేడు. మ్యాక్స్వెల్ థర్డ్ T20లో జాయిన్ అవుతాడు. బట్ అయినా కూడా వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ లేదు. మిచ్ ఓవెన్ ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో మనం ఆల్రెడీ వన్డే సిరీస్లో చూసాం. అండ్ జోష్ ఫిలిప్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. జాష్ ఇంగ్లీష్ జాయిన్ అవుతున్న టీంలో. స్టాయినస్, టిమ్ డేవిడ్, అఫ్ కోర్స్ టిమ్ డేవిడ్ ఈజ్ మనకి బాగా పరిచయం ఉన్న పేరు. ఐపీఎల్లో అదరగొడతాడు అతను. సో టీం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్లో. బౌలింగ్లో కోర్స్ హ్యాజల్వుడ్ 2 మ్యాచ్లు మాత్రం ఆడతాడు. హ్యాజల్వుడ్ had a వండర్ఫుల్ ODI సిరీస్. హ్యాజల్వుడ్తో పాటు మీకు షాన్ అబర్ట్ ఉన్నాడు, బార్ట్లెట్ ఉన్నాడు. సో వాళ్ళ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంది. నేథన్ ఎల్లిస్ ఈజ్ ఆల్సో దేర్. సో వాళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. అయితే జాంపా పెటర్నిటీ లీవ్లో ఉన్నాడు కాబట్టి జాంపా లేడు. కునమెన్ ఆల్సో ప్లేడ్ వెల్ బౌల్డ్ వెల్ ఇన్ 1 ODI దట్ హీ ప్లేడ్. కునమెన్ అతనికి మంచి అవకాశం తన క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆస్ట్రేలియా లైనప్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తుంది. సో పిచ్ నేను చెప్పినట్టుగా స్పిన్నర్స్కి అనుకూలించే పరిస్థితి ఉండి, వర్షం ప్రమాదం మార్నింగ్ టైంలో ఉంది. మ్యాచ్ టైంకి ఈవినింగ్ టైంకి వర్షం ఉండకపోవచ్చు అని చెప్పి ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి మ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు బహుశా, బికాజ్ ఇట్స్ ఓన్లీ 3.5 hours గేమ్ కాబట్టి. సో ఐ థింక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సిరీస్ ఉండబోతుంది. ఈ సిరీస్ ఎవరికి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్కి చాలా ముఖ్యం. ఎందుకంటే అతని యావరేజ్ లాస్ట్ 10-12 గేమ్స్గా చూస్తే 10 ఉంది. స్ట్రైక్ రేట్ 100 ఉంది. సంబడీ హూ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160-170, స్ట్రైక్ రేట్ 100కి పడిపోయింది, యావరేజ్ 10కి పడిపోయింది. ఇటీవల కాలంలో అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ప్రెస్ మీట్లో కూడా అడిగారు అతను, ఏంటి నీ బ్యాటింగ్ ఫామ్ సంగతి ఏంటంటే, నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, బ్యాక్ హోమ్ ఆల్సో హ్యాడ్ వెరీ గుడ్ సెషన్స్ అని చెప్పాడు. అతను ఐపీఎల్లో బాగా ఆడిన అంతకుముందుగా చెప్పినట్టుగా 1 ఫార్మాట్ ప్లేయర్స్కి ఇబ్బంది ఉంటుంది. మీరు ఒకటే ఫార్మాట్ ఆడుతున్నప్పుడు మీరు వరుసగా ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ వెతుక్కోవాలి. ఇది ప్రాబ్లం. ఐపీఎల్లో అంత బాగా ఆడి ఐపీఎల్లో 4-5 50లు చేసి ప్రతి మ్యాచ్లో 25 దాటి హ్యాడ్ ఎ ఫినామినల్ ఐపీఎల్ దిస్ ఇయర్. అయినా కూడా అతను ఇంటర్నేషనల్ లెవెల్లో స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇది హై టైం. బట్ సూర్యకుమార్ రికార్డు కనుక మీరు చూస్తే, ఐపీఎల్ అతను ఆస్ట్రేలియాలో ఆడింది, వరల్డ్ కప్ ఆడాడు 2022లో. దాంట్లో ఐ థింక్ హ్యాడ్ 3 or 4 50s అండ్ యావరేజ్ 59 ఉంది. మంచి స్ట్రైక్ రేట్ కూడా ఉంది. సో ఆస్ట్రేలియా పిచెస్లో బాల్ విల్ కమ్ నైస్లీ అంటు ద బ్యాట్ మీదకి వస్తుంది బాల్. అతని గేమ్కి అది సూట్ అవుతుంది. గ్రౌండ్స్ కూడా పెద్దవి కాబట్టి అతను 360 కైండ్ ఆఫ్ గేమ్లో అతను గ్యాప్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలడు. పెద్ద గ్రౌండ్లో అతనికి గ్యాప్స్ ఈజీగా దొరుకుతాయి. సో అందుకని సూర్యకుమార్కి ఇది తన ఫామ్ని రిడీమ్ చేసుకోవడానికి, మళ్ళీ ఫామ్ని మళ్ళీ తెచ్చిపెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. సూర్యకుమార్కి మంచి. శుభ్మన్ గిల్ ఆల్సో స్టార్ట్ ఆఫ్ రన్స్ ఏషియా కప్లో కానీ T20 ఫార్మాట్లో, వన్డేలో అన్నిట్లో అతను అంతగా షైన్ కాలేదు. సో శుభ్మన్ గిల్కి, సూర్యకుమార్కి, కెప్టెన్ వైస్ కెప్టెన్కి ఇది చాలా చాలా క్రూషియల్ సిరీస్. అభిషేక్ శర్మ కూడా నెవర్ ప్లేడ్ ఇన్ ఆస్ట్రేలియా.
బట్ ఈ డిడ్ వెల్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అక్కడ బౌన్సీ పిచెస్. అతను కూడా బాల్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, అది మన ఉప్పల్ పిచ్ లాగా అతనికి నచ్చుతుంది. సో ఈ విల్ ఎంజాయ్ కండిషన్స్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ తిలక్ వర్మ కూడా మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు. తిలక్ వర్మ మన రీసెంట్గా ఏషియా కప్ ఫైనల్లో అతని హీరోయిక్స్ అప్పుడే మర్చిపోలేదు, కానీ దానివల్ల అతని మీద ప్రెషర్ ఉంటుంది. ఆ నాక్ తర్వాత అందరూ అలాంటి నాక్ ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ప్రెషర్ని తట్టుకోగల ఎబిలిటీ అతను ఆల్రెడీ చాలా మెచ్యూర్డ్ క్రికెటర్గా చూపించాడు. సో తిలక్ వర్మకి, అభిషేక్ శర్మకి, శర్మ అండ్ వర్మ ఇద్దరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. అలాగే సంజు శాంసన్ ఆడే డీసెంట్ ఏషియా కప్, కానీ మిడిల్ ఆర్డర్లో తన ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సంజుకి కూడా ఇక్కడ పిచెస్ సూట్ అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత క్వాలిటీ అపోజిషన్ అంటే మనం వన్డే సిరీస్లో చూసాం మన బ్యాట్స్మెన్ వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టారని చెప్పి. సో ఆ ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. శివం దూబే ఆల్సో మరి షార్ట్ బాల్ వీక్నెస్ అనే అంటారు అతన్ని, మరి అది ఆస్ట్రేలియా పిచెస్ మీద ఎలా ఆడతాడో అతను ప్రూవ్ చేసుకోవాలి. సంజుకు కూడా షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది. వాళ్ళిద్దరు కూడా షార్ట్ బాల్ ఆడడంలో, బౌన్సర్లు ఆడడంలో వాళ్ళిద్దరు దే విల్ బి టెస్టెడ్ విత్ లాట్ ఆఫ్ షార్ట్ స్టఫ్ బై ఆస్ట్రేలియన్ బౌలర్స్. దాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు హీ వాజ్ అవర్ హీరో. సో అంత మంచి బౌలింగ్ చేశాడు కాబట్టి మళ్ళీ హీ విల్ లైక్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ అగైన్. ఇటీవల కాలంలో అతని ఫామ్ అంత గొప్పగా లేదు. సో మళ్ళీ మంచి రిథంలో రావడానికి బుమ్రా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. హర్షదీప్ డెఫినెట్గా ఉంటాడు 11 అనుకున్నా, హర్షదీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్షర్, కుల్దీప్ ఆడితే కుల్దీప్, వరుణ్ చక్రవర్తి వాళ్ళు కూడా, ఎందుకంటే కుల్దీప్ వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది 11లోకి ఎవరు వస్తారు ఇండియాలో ఆడినా కూడా. సో ఆ విషయంలో మరి ఎవరిని ప్రిఫర్ చేస్తారనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఏ రకంగా చూసుకున్నా చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వాళ్ళిద్దరికీ మంచి ఓపెనింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడితే, వాళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో రెచ్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మనకి గేమ్ ప్లాన్ ఏంటంటే వాళ్ళిద్దరిని ఎలా అవుట్ చేయాలి. మరి పవర్ ప్లేలో వరుణ్ చక్రవర్తి చేత బౌలింగ్ వేయించాలా, లేకపోతే కుల్దీప్ ఓడించాలా. నేను కూడా వరుణ్ చక్రవర్తిని ప్రిఫర్ చేసి పవర్ ప్లేలో వీళ్ళిద్దరిని అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళిద్దరిని టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. సో దట్ షుడ్ బి ఇండియాస్ గేమ్ ప్లాన్ టు గెట్ రిడ్ ఆఫ్ ఐదర్ మార్ష్ ఆర్ ట్రావిస్ హెడ్ ఇన్ ది పవర్ ప్లే ఇట్సెల్ఫ్. అదర్వైజ్ దే విల్ టేక్ ద గేమ్ అవే ఫ్రమ్ యూ. సో అది తర్వాత వాళ్ళకి బ్రహ్మాండమైన బ్యాకప్ బ్యాటింగ్ కూడా ఉంది. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఇండియా వరుసగా సిరీస్ గెలుస్తూ వచ్చింది, కానీ ఈ సిరీస్ రియల్ టఫ్ సిరీస్ ఫర్ ఇండియా. చాలా చాలా కష్టం ఈ సిరీస్లో ఆస్ట్రేలియాని ఓడించాల్సిన అవసరం ఉంది. సైకలాజికల్ అడ్వాంటేజ్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. సిరీస్ రిజల్ట్ నేనైతే ప్రెడిక్ట్ చేయను, చాలా హార్డ్ ఫోర్ట్ సిరీస్ ఉంటుందని మాత్రం చెప్పగలను.